హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్తో సొంత గడ్డపై జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొని ఇంగ్లాండ్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఈ నెల 17 మంది సభ్యుల టీంలో స్పిన్ ఆల్రౌండర్ జేమ్స్ కోలుక్స్ తొలిసారి అవకాశం లభించింది. ఇటీవల నిర్వహించిన 100 వేలంలో అత్యధిక విలువ పలికిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇంగ్లాండు జట్టుకు తమ చివరి టీ20 మ్యాచ్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్తో ఆడింది. ఆ టీంలో ఉన్న జేమ్ ఓవర్టన్ గాయంతో ఈ సిరీస్కు దూరం కాగా బెన్ డెకెట్పై వేటు పడింది. ఇద్దరిని కొత్తగా చేర్చడంతో పాటు మరో 2 అదనపు ఆటగాళ్లను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. తాజా సిరీస్ కోసం జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సోనీ బెకర్, షకీబ్ మహమ్మద్లకు ఛాన్స్ లభించింది. ప్రపంచ కప్లో ఘోరంగా విఫలమైన జోస్ బట్లర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. భారత్ ఇంగ్లాండ్ మధ్య జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో 5 టీ20 మ్యాచ్లు జరుగుతున్నాయి. నైట్ క్లబ్ వివాదం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గన్ అటిక్సన్ తిరిగి జట్టులోకి రావడం ఖాయమైంది. న్యూజిలాండ్తో గురువారం నుంచి జరిగే 3వ టెస్టులో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. టీం క్రమశిక్షణను ఉల్లంఘించడంతో రెండో టెస్టుకు ఆడకుండా వీరిద్దరిపై వేటు వేశారు. సదరు ఘటనపై ఏసీబీ విచారణ పూర్తయిందని, ఇకపై వీరిద్దరికి ఎలాంటి శిక్ష ఉండదని బోర్డు నిర్ణయించినట్టు సమాచారం. ఈ సిరీస్లో తొలి టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గగా రెండో టెస్టులో కిమ్స్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండు టీ20 జట్టు హ్యారీ బ్రూక్ కెప్టెన్, రెహాన్ అహ్మద్, జో పర్చర్, సోనీ బెకర్, టామ్ బటన్, జాకబ్ బెథల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డసన్, విల్ జాక్స్, షకీబ్ మహమ్మద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోస్ టాంగ్, లూక్ వుడ్. భారత్తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.